హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చి పన్నీర్ కర్రీ. ఇది కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాను నేను. ఇక్కడైతే ఒక 2 పచ్చిమిరపకాయలు, ఆనియను, వెల్లుల్లిపాయ, అల్లము కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మరీ రెడ్గా ఫ్రై అవ్వక్కర్లేదు. ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కొద్దిగా ఫ్రై అవుతే సరిపోతుంది. ఇప్పుడు ఇవి చల్లారాక వీటిని మిక్సీ జార్లో వేసుకొని దీంట్లోకి కొద్దిగా పుదీనా, కొత్తిమీర, అలాగే మీకు కావాలంటే కొద్దిగా వాటర్ వేసుకొని కూడా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఇక్కడ వాటర్ ఏమి వేయలేదు. ఇప్పుడు ప్యాన్లో ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 200 గ్రాముల వరకు పన్నీర్ తీసుకొని వేయించుకోవాలి. ఇది కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి ఇంకొద్దిగా ఆయిల్ వేసుకొని ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 లవంగాలు, 2 యాలక్కాయలు, ఒక దాల్చిన చెక్క, ఒక స్టార్ అనీసు, ఒక నల్ల యాలక్కాయ, ఒక బిర్యానీ ఆకు వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందాక మనం మిక్సీ పట్టుకున్న పచ్చిమిరపకాయ, వెల్లుల్లిపాయ, ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదా, అది కూడా వేసేసుకొని ఇది ఫ్రై చేసుకోవాలి కొద్దిసేపు పచ్చివాసన పోయేంత వరకు. అది ఫ్రై అయ్యేలోపు ఇప్పుడు మనం ఒక బౌల్లోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు పెరుగు తీసుకుని స్మూత్గా అయ్యేంత వరకు గిలక కట్టుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా, ఒక 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకొని ఇవన్నీ బాగా కలిసేలాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఈలోగా మనకి అక్కడ ఉల్లిపాయ మిశ్రమం కూడా చక్కగా వేగిపోయి ఉంటుంది. ఇప్పుడు దీంట్లోకి మనం కలిపెట్టుకున్న పెరుగు మిశ్రమాన్ని వేసుకొని అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని ఇప్పుడు అదే గిన్నెలోకి ఒక 1/2 గ్లాస్ వాటర్ వేసుకొని కలిపి అది కూడా వేసేసి ఇది ఆయిల్ అనేది పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా వేయించి పక్కన పెట్టుకున్నాం కదా పన్నీర్ ముక్కలు, అవి కూడా వేసేసుకొని ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనకు గ్రేవీ ఎంత కావాలో ఆ కన్సిస్టెన్సీని బట్టి నీళ్ళు అనేవి చూసి వేసుకొని కలుపుకోవాలి. ఇక నేనైతే ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసి కలుపుకుంటున్నాను. ఇవి ఉడుకుతున్నప్పుడే మధ్యలో కొద్దిగా కసూరి మేతి నలిపి వేసుకొని కొద్దిగా ఫ్రెష్ క్రీమ్ ఉంటే ఫ్రెష్ క్రీము, లేకపోతే పాలపైన మీగడ ఉంటుంది కదా, అది కూడా కొంచెం స్మూత్గా చేసుకొని వేసుకోవచ్చు. ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసుకొని గ్రేవీ అనేది కొంచెం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి. మరీ ఎక్కువ చిక్కబడనివ్వకూడదు, ఎందుకంటే మళ్ళీ మన కర్రీ అనేది చల్లగా అవుతున్న కొద్దీ థిక్గా అయిపోతుంది. సో అందుకని ఇక్కడ నేను చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే కొంచెం కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ కర్రీ అనేది మనకి అన్నంలోకైనా సరే, చపాతీలోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మన ఛానల్ని ఇంతవరకు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.